సందీప్ కలర్ ఫోటో చూసారా? చూసా సార్. హ్మ్. సో, కలర్ ఫోటో తర్వాత తను డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ. అంటే హ్మ్. 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని తను చేస్తున్న హ్మ్. మూవీ హ్మ్. ఇది. సో, తన ఫస్ట్ సినిమాలో కొంత సోషల్ ఇది ఉంటుంది. అవును. సోషల్ అవేర్‌నెస్ ఉన్న మెసేజ్‌తో కూడిన. అవును. అందుకే నేషనల్ అవార్డ్ గూడా వచ్చింది. హ్మ్. సో, ఈ సినిమాలో ఏమన్నా అలాంటి సోషల్ మెసేజ్ ఏమన్నా ఉందా? లేదు సార్. ఈ సినిమాలో తను నాకు తెలిసి మేడ్ ఎ పాయింట్ హ్మ్. దట్ ఆ సోషల్ ఆహ్, అవేర్‌నెస్సు మీరు ఏదైతే కలర్ ఫోటోలో రెఫర్ చేస్తున్నారో, అలాంటివి లేకుండా దీన్ని ఒక డ్రామాలాగా ట్రీట్ చేసి ఒక యాక్షన్ డ్రామా, ఒక రొమాన్స్ ఉన్న సినిమా గాని, అలా ట్రీట్ చేద్దామనే ఫిక్స్ అయ్యి ట్రీట్ చేసాడు. అండ్ అది కలర్ ఫోటోలో ఉన్నది డెఫినిట్‌గా దీంట్లో రీక్రియేట్ అవ్వలేదు. ఆ సోషల్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో. బట్ చాలా అయితే వచ్చింది. అదైతే నమ్ముతున్నాను నేను. హ్మ్. అదొకటే కాదు. యాక్చువల్‌గా తను ప్రొడ్యూస్ చేసిన 'ఏఆర్' ఉంది గదా! అవును. ఆల్ ఇండియా హ్మ్. ర్యాంకర్స్. అందులో గూడా ప్రెజెంట్ జనరేషన్‌ను హ్మ్. విద్యార్థులు ఫేస్ చేస్తున్న ఇవి అన్నీ తను అందులో ఇన్కార్పొరేట్ అవును. చేశాడు. అవును. సో, అందుకని ఇందులో గూడా ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. లేదు సార్. దీంట్లో హ్మ్. అయితే అలాంటి సోషల్ ఆహ్, యాస్పెక్ట్స్ గాని అలాంటివి టచ్ సో, చేయలేదు. ఇది పక్కా ఒక ప్రాపర్ థియేటర్ సినిమా. ప్రాపర్ థియేటర్ సినిమా. అది జంగిల్ లవ్. అంతే. హ్మ్. లవ్ స్టోరీ ఒక చిన్న యాక్షన్ డ్రామా. హ్మ్.